నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము ఈ శారీ చూద్దాం. చాలా బాగుంది కదా శారీ వచ్చేసి. అయితే మనకి పాత శారీస్ అంటే దాదాపు ఒక 7 years 10 years ఓల్డ్ శారీస్కి ఇలాగే వచ్చేవి. మొత్తం కూడా సెల్ఫ్ కలర్ అనమాట. ఈ బార్డర్స్ ఇవన్నీ కూడా ఈ శారీ అయితే చాలా పాతదైపోయింది, ఇంకా అన్నీ చినిగిపోతున్నాయి. ఈ బార్డర్స్ ఆ తర్వాత చూడండి, ఈ కొంగుకు వచ్చిన ఈ ఫ్లవర్స్ చాలా అంటే గ్రాండ్ లుక్ ఉంది. వీటిని ఏం చేయాలంటే మనము చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడి వరకు పళ్ళు అనేది వచ్చేసింది మనకి. అయితే ఇలా మనకి కర్వ్గా వస్తుంది కదా, వీటిని మాత్రమే ఇలా మనము తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పళ్ళు బార్డర్ కొంగు ఏదైతే ఉంటుందో దీన్ని వచ్చేసి మనము యోక్ పార్ట్కి అంటే డ్రెస్సెస్లో యోక్ పార్ట్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే వీటిని అంటే ఇంత హెవీ వర్క్ కాకుండా ఈ చెమ్కీలు ఇవన్నీ తీసేసి మనం బ్లౌజులలో ఫ్రంట్ పార్ట్కి వేసుకుంటే బ్లౌజులలో బ్యాక్ పార్ట్కి వేసుకుంటే చాలా బాగుంటుంది, లుకింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఒక్క డిజైన్తో చాలా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్యాచ్ వర్క్ చాలా ట్రెండింగ్గా ఉంది కదా, దీని నుంచి ఇక్కడి వరకు ఇలా తీసేసి ఇలా వర్క్ కూడా చేయించుకుంటారు. అలాగే ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది చూడండి, దీన్ని డ్రెస్కి అయితే యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ వీటన్నింటికంటే మనము బ్లౌజ్లో బ్యాక్ పార్ట్కి ఆ తర్వాత డ్రెస్లలో ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు అనుకోండి, చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి. కాకపోతే వాళ్ళకి ఈ చెమ్కీలు ఇవన్నీ కూడా మనం తీసేసి ఫ్రాక్ కుడితే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం చిరాగ్గా ఉంటారు కదా ఏదైనా ఉంటే, అందుకని చెప్పేసి వాళ్ళకి కుచ్చుకోకుండా ఉండాలి. కాబట్టి మనం ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుంది. ఈ శారీ అయితే దాదాపు ఒక 10 years కిందదనమాట. అప్పటి నుంచి ఇలా దాచుకొని ఇలా అయిపోయింది. ఇంకా ఈ చీరని ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే చూడండి, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. ఓకే అండి, మనకి ఈ బార్డర్స్ కానీ ఫ్లవర్స్ కానీ వస్తే ఇలాంటివి వస్తే అస్సలు మిస్ చేయొద్దు. వీటికి చుట్టూ మన బార్డర్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇప్పుడు చాలా రకాలుగా వస్తున్నాయి, వాటితో ఏదో ఒకటైతే మనం ట్రై చేసుకోవచ్చు. వీడియో ఎలా ఉంది? లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఓల్డ్ శారీస్ అన్నీ తీసేయండి ఇంకా.